ఈ ప్రపంచంలో ప్రతి గొప్ప విజయానికి ముందు ఒక భయంకరమైన పోరాటం ఉంటుంది. కష్టాలు ప్రతి మనిషికి వస్తాయి, కానీ జీవితంలో వాటిని తట్టుకుని ఎవరైతే నిలబడగలరో వారే తిరుగులేని విజేతలుగా మారుతారు. ఈరోజు ఈ వీడియోలో వారికి సంబంధించిన కథల్ని, వారికి ప్రేరణ కలిగించి ముందడుగు వేయించిన మాటల గురించి తెలుసుకుందాం. అవి వారి జీవితాన్ని మార్చినప్పుడు వాటిని పాటించినట్లయితే మన జీవితం కూడా మారిపోతుంది. పడి పడి లేవడమే విజేత యొక్క లక్షణం. ఎంఎస్ ధోని ఒక సాధారణమైన రైల్వే టీసీగా పనిచేశాడు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను మరెన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. వాటన్నిటినీ భరిస్తూ కూడా ఒక్కొక్కడుగు ముందుకు వేస్తూ తనతో పాటు తన జట్టును కూడా విజయం వైపుగా నడిపించాడు. చివరకు భారత జట్టు కెప్టెన్గా వరల్డ్ కప్ సాధించి చూపించాడు. ఇటువంటి వ్యక్తులు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. రాజు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. తన ఇంటి పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల చదువు మానేసి డెలివరీ బాయ్గా చేరాడు. అయినా కానీ తన లక్ష్యాన్ని ఏమాత్రం మర్చిపోలేదు. అలా పని చేసుకుంటూనే పార్ట్ టైం కోచింగ్ తీసుకుని ఎస్ఐగా ఉద్యోగం సాధించాడు. తన చుట్టూ ఉన్న నలుగురికి ఆదర్శంగా నిలిచాడు. మనకు వైఫల్యం వచ్చినప్పుడు వాటిని సాకులుగా చూపించకుండా పడినా తిరిగి లేచి మళ్ళీ ప్రయత్నించగలగడమే నిజమైన విజయానికి గల రహస్యం. విజయం అనేది లక్ష్యానికి వెళ్లే మార్గం వైపుగా వేసే చిన్న చిన్న అడుగుల ప్రయాణం. పివి సింధు ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచేది. ఎంతో డిసిప్లైన్తో ప్రాక్టీస్ చేసేది. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, మరి ఎన్ని కష్ట నష్టాలు చుట్టుముట్టినా ఆమె ఏమాత్రం చలించలేదు. ఒలింపిక్లో ఎలాగైనా పతకాన్ని సాధించాలనే తన లక్ష్యాన్ని ఎప్పుడూ కూడా మరువలేదు. సాధించింది. చివరికి ఒలింపిక్లో పతకాన్ని సాధించి చూపించింది. తనలాంటి మరెందరికీ ఆదర్శంగా మారింది. మనం రోజు గమ్యం వైపు వేసే చిన్న చిన్న అడుగులే ఒకరోజు దానికి మనల్ని దగ్గరగా తీసుకెళ్తాయి. నీవు విజయాన్ని సాధించే క్రమంలో శ్రమిస్తున్నప్పుడు ఈ ప్రపంచం నిన్ను అసలు పట్టించుకోదు. కానీ ఒక్కసారి ఈ కష్టాల్ని అధిగమించి విజయాన్ని సాధించి చూపించావో అంతవరకు నిన్ను పట్టించుకొని ఈ సమాజమే చప్పట్లతో సన్మానిస్తుంది, గాఢంగా కౌగిలించుకుంటుంది. వీడు మావాడేనని ఎంతోమందిని నీకు దగ్గర చేస్తుంది. జొమాటో సీఈఓ దీప్ గోయల్ సమస్త కష్టాల్లో మునిగి ఉన్నప్పటికీ తను ఏమాత్రం అధైర్యపడకుండా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళి ఈ రోజున జొమాటోను దేశంలో అందరూ గుర్తించే స్థాయికి తీసుకెళ్లి ఒక శక్తివంతమైన బ్రాండ్గా తీర్చిదిద్దాడు. ప్రపంచం నీ విజయాలను మాత్రమే చూస్తుంది, అంతేకాని విజయాన్ని సాధించే క్రమంలో నువ్వు పడే కష్టాల్ని కాదు. నీవు నీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలే నీ కథను ఆసక్తిగా మార్చగలవు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్న వయసులోనే పేపర్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఆయన లక్ష్యం ఆయనను ఇస్రో DRDO వరకు తీసుకెళ్ళింది. చివరికి మిసైల్ మ్యాన్గా, రాష్ట్రపతిగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. జీవితంలో మనం అనుభవించే కష్టాలే మన జీవితాన్ని పరిపూర్ణం చేస్తాయి. అవే జీవితానికి కొత్త శక్తినిస్తాయి. నీవు ఒక పనిని చేయగలవని బలంగా నమ్మితే, నీపై నీకు ఆత్మవిశ్వాసం ఉంటే ఆ పనిని విజయవంతంగా చేయగలవు. బైజూస్ రవీంద్రన్ చిన్నగా గణితం బోధించేవాడు. తనపై తనకున్న నమ్మకంతో బైజూస్ అనే ఎడ్టెక్ సంస్థను ప్రారంభించి లక్షలాది మందికి విద్యను అందించాడు. మొదట మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని ఎందుకు నమ్ముతుంది చెప్పండి? అందుకే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. నమ్మకంతో ఆ పనిని చెయ్యండి. అప్పుడే ఆ పనిలో విజయం సాధ్యమవుతుంది. చీకటి ఎంత ఎక్కువగా ఉంటే వెలుగు అంత ప్రబలంగా కనిపిస్తుంది. తేజస్వి సూర్య రాజకీయాల్లో ఉన్నత స్థానానికి వచ్చిన అనేక విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ యువత కోసం పనిచేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాడు. విజయం కోసం ఎటువంటి షార్ట్కట్స్ ఉండవు, కానీ కన్సిస్టెన్సీ మాత్రమే ఉంటుంది. నీరజా మోద్ ప్రతిరోజు సుదీర్ఘమైన ప్రాక్టీస్ చేసి దేశంలో అత్యంత చిన్న వయసు కలిగిన మహిళా పైలట్గా గుర్తింపు పొందింది. ఇదంతా ఆమె హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీతో మాత్రమే సాధ్యమైంది. కన్సిస్టెన్సీ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్ ప్లస్ పేషెన్స్ ప్లస్ ప్యాషన్. మంచి సమయాన్ని చూసి పనులు మొదలుపెట్టేవారు జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటారు. కార్తిక్ అనే 19 ఏళ్ల యువకుడు చిన్న వయసులోనే డిజిటల్ సర్వీసులు ప్రారంభించి
తనలాంటి ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచాడు. మరెందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఎదురు చూస్తూ కాలాన్ని గడిపేయడం కాదు, ఎదురెళ్ళి అవకాశాన్ని చేజిక్కించుకోవాలి. అప్పుడే జీవితంలో దేన్నైనా చేయగలం. ఆత్మవిశ్వాసమే విజయానికి తొలిమెట్టు. హీరోయిన్ తాప్సీ మొదట్లో ఎన్నో తిరస్కారాలకు గురైంది. ఈమె హీరోయిన్ మెటీరియల్ కాదని ఎంతోమంది ముఖం మీదే చెప్పారు. కానీ తన ఆత్మవిశ్వాసంతో ఒక స్టార్ హీరోయిన్గా ఎదిగింది. నిన్ను నీవు బలంగా నమ్మినప్పుడే ఈ ప్రపంచం కూడా నిన్ను గౌరవిస్తుంది. ప్రతిసారి కొత్తగా మొదలు పెట్టడానికి ఆలస్యమేమీ కాదు. ఇకనైనా మొదలు పెట్టండి. కొలోనిల్ శాండర్స్ 65 ఏళ్ల వయసులో KFCను ప్రారంభించాడు. అనాది కాలంలోనే ప్రపంచాన్ని ఏలాడు. దేనైనా సాధించాలి అనుకుంటే మీ స్థితి పరిస్థితి ఎలా ఉన్నా దాన్ని ఏమాత్రం పట్టించుకోకండి. మీ వయస్సును లెక్క చేయకండి. వెంటనే మీరు చేయాలనుకుంది చెయ్యండి. రావాల్సిన ఫలితాలు వాటంతటవే వస్తాయి. దృఢమైన బలమైన సంకల్పం నీకుంటే దానికి వయసుతో సంబంధం లేదు. జీవితంలో మనం ఎదుర్కొన్న కష్టాలే మనకు నిజమైన గురువులు. అవి నేర్పించే పాఠాలు గుణపాఠాలు ఏ గురువు మనకు పని కట్టుకుని నేర్పించలేడు. నెల్సన్ మండేలా జైల్లో 27 సంవత్సరాలు ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినా సరే తన పట్టుదలను ఏమాత్రం సడలించలేదు. తన లక్ష్యాన్ని అస్సలు విడిచిపెట్టలేదు. తన ఆత్మవిశ్వాసాన్ని అసలే కోల్పోలేదు. అందరూ అతన్ని చూసి అతని పని అయిపోయిందనుకున్నారు. ఎంతో అవహేళన చేశారు. చివరికి అతను దేశాధ్యక్షుడిగా మారాడు. విఫలమైన ప్రతి ప్రయత్నం మనల్ని విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టే క్రమంలో 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ చివరకు విజయాన్ని సాధించి ఈ ప్రపంచానికే వెలుగునిచ్చాడు. మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి ఫెయిల్యూర్ ఒక ముందడుగు మాత్రమే. ఈ ప్రపంచం ఎదురుపడిన వారిని గెలవనివ్వదు, కానీ ఎదురు నడిచిన వారిని మాత్రం చరిత్రలో నిలిపేస్తుంది. ఇప్పటికి మీ టైం వచ్చింది. వెంటనే మొదలు పెట్టండి. మీరు చేయాలనుకున్నది వెంటనే చెయ్యండి. ఏమాత్రం సంకోచించకండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మీకేం నచ్చిందో కామెంట్ ద్వారా మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఈ విజయ ప్రయాణంలో భాగం అవ్వండి. ఇలాంటి వీడియోలు మా ఛానల్లో ఎన్నో ఉన్నాయి. ఓసారి వెళ్ళి చూడండి.